విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఎంత ప్రభావముతో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచు. సో డబ్బు అనేది చూడండి, ఇలా మారు మనసు పొందారు. వాక్యాన్ని విని మాంత్రికులు అయ్యో ఇంత విలువైన పుస్తకాలు, ఇవి సెకండ్ హ్యాండ్ల పుస్తకాలు అమ్మేద్దాం, లేకపోతే ఇవి ఎవరికన్నా ఇచ్చేద్దాం అని అనుకోవట్లేదు. ఏం చేశారు? వాళ్ళు తగలడేశారు అంతే. 50,000 వెండి రూకలు ఆ రోజుల్లో చాలా ఎక్కువ. మారు మనస్సు అనేది నువ్వు ధనాన్ని చూసేటువంటి కోణము మార్చేస్తుంది. ఏ మార్పు లేకుండా మనము మారు మనసు పొందేమని గొప్పలు చెప్పుకోకూడదు. సో అంటే ఏంటనమాట, మారు మనసు పొందని వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి బయట చూడండి. ఒకవేళ మీరు మారు మనసు పొందకముందు ఇప్పుడు తేడా ఏంటో నాకు తెలియట్లేదంటే బయట వాళ్ళు చూడండి. బయట వాళ్ళలాగే మీరు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, రక్షింపబడిన వాళ్ళలాగా. ఒకవేళ బయట వాళ్ళలాగే సంపాదించేటువంటి విధానంలో మీ ప్రిన్సిపల్స్, మీ సిద్ధాంతాలు ఒకలాగే ఉన్నాయనుకోండి, అదే ఆరాటం, అదే ఉబలాటం, అదే ఇది అనుకోండి. ఒకవేళ మీ దగ్గర 100 రూపాయలు, 200, 2000, 20,000 పోయాయి అనుకోండి, అప్పుడు మీ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, బయటోడి బిహేవియర్ ఎట్లా ఉంది. ఇక మంచం ఎక్కేసారు అనుకోండి, అవి బాబాయ్ పోయాయి, పట్టీలు పోయాయి అని బెంగడేసుకుని ఇంకా ఎలా పోయారు అనుకోండి. గాజులు పారేసేవా అని ఈ విమానం మోత ఎక్కిలాగా పిల్లని మీరు కొట్టి బయటోళ్ళు కొట్టేశారు అనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటంటే మీకు మారు మనసు అనుభవం లేదని అర్థం అనమాట. అర్థమైందండి? అంటే ఒక వస్తువు పోయినప్పుడు, ఒక వస్తువు దొరికినప్పుడు, ఒక వస్తువుని నువ్వు ఉంచుకునేటువంటి విధానము, నీ సేవింగ్స్ విధానాలు, నీ ఇన్సూరెన్స్ విధానాలు, బయట వారి యొక్క మోటివ్స్కి, బయట వారి యొక్క ఉద్దేశాలకి, నీ ఉద్దేశాలకి తేడా లేకపోతే ఎక్కడో వేరేగా ఉంది అని అర్థం. అన్నీ మేము మా మైండ్ మారిపోయిందండి, మా యొక్క మనసు మారిపోయిందండి, ఇది ఈ విషయంలో అని అనడానికి ఉండదు.